Good evening. Welcome to Biofactor Presents Big News. ఎంపీ రఘురామ కృష్ణరాజు తన మీద సిఐడి కస్టడీలో టార్చర్ చేశారు. కొద్ది రోజుల క్రితమే హార్ట్ సర్జరీ చేసుకున్న నేపథ్యంలో గుండెల మీద కూర్చుని తనని బాగా హింసించి అత్యాయత్నం కూడా చేశారంటూ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ స్పీకర్ కార్యాలయానికి ఇచ్చిన విషయం తెలుసు. రఘురామ కృష్ణరాజు గారి సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ మీద లోక్సభ సెక్రటేరియట్ స్పందించింది. కేంద్ర హోంశాఖ సెక్రటరీకి ఈరోజు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సమగ్ర సమాచారం తెప్పించి తమకు అందజేయాలని ఇందులో లోక్సభ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేసింది. తనను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాదు, కస్టోడియల్ టార్చర్ కూడా గురి చేశారని లోక్సభ స్పీకర్ గతంలోనే రఘురామ కృష్ణరాజు గారు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీ, అదేవిధంగా సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్, ఈ నలుగురు మీద రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. దానితో పాటుగా కనకమేడల రవీంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు, రామ్మోహన్ నాయుడు వచ్చారని లోక్సభ స్పీకర్ గతంలోనే రఘురామ కృష్ణరాజు గారు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీ, అదేవిధంగా సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్, ఈ నలుగురు మీద రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. దానితో పాటుగా కనకమేడల రవీంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు, రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యులు కూడా ఈ వివరాలు తమకు అందజేశారని, 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలి, హిందీ ఇంగ్లీషులో కాపీలు తమకు అందజేయాలని లోక్సభ సెక్రటేరియట్ కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసలు ప్రివిలేజ్ కమిటీ పవర్స్ ఏంటి, పార్లమెంట్కు ఉన్న అధికారాలు ఏంటి, పార్లమెంట్ సమగ్రమైన సమాచారం తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వచ్చు? ఎందుకంటే గతంలోనే కోర్టు ఆదేశించిన మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చకుండా ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేర్చి రఘురామ కృష్ణరాజుని ఆయనకి ఎలాంటి గాయాలు అవ్వలేదు, కస్టడీలో టార్చర్ జరగలేదని రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆర్మీ ఆసుపత్రిలో ఆయన కాలికి గాయాలయ్యాయని చెప్పి కూడా చెప్పారు. ఆయన కాలికి గాయాలయ్యాయి, టార్చర్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదే ఆధారపడాలా? ఏదైనా స్వయంగా విచారణ చేసే అధికారం కూడా పార్లమెంట్కి ఉంటుందా? సిబిఐని అడగడం కానీ లేదా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించడం కానీ, ఈ ప్రివిలేజ్ ఉన్నటువంటి పూర్తి అధికారాలు ఏంటి, ఎలా జరగబోతుంది, ఇవన్నీ అంశాలు మనతో మాట్లాడడానికి కేంద్ర సమాచార హక్కు పూర్వ కమిషనర్, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, లీగల్ ఎక్స్పర్ట్ ఇండియాలోనే ప్రొఫెసర్ మాడపోషి శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రొఫెసర్ గారు నమస్కారం. సార్ నమస్కారం. ప్రొఫెసర్ గారు, ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన చర్చ 124A, 2 ఇప్పుడు ఎంపీకే నేరుగా ఎంపీనే కస్టోడియల్ టార్చర్ చేశారు, హత్య చేయబోయారంటూ ఎంపీ కూడా అత్యాయత్నం చేశారంటూ ఎంపీ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రివిలేజ్ మోషన్, సో లోక్సభ సెక్రటరీ రెస్పాండ్ అయింది. ఈ ప్రివిలేజ్ మోషన్ ఏంటి సార్, ఏమవచ్చు? లోక్సభకు లేదా పార్లమెంట్ ఉన్న పవర్స్ ఏంటి? ఇప్పుడు పార్లమెంటు మనమంతా ఎన్నుకున్న ఒక గొప్ప సంస్థ అండి, రాజ్యాంగ వ్యవస్థ. అది దానికి కొన్ని గౌరవ సూచకమైన ప్రత్యేక అధికారాలు ఉంటాయి. వారు పని చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. ఆ తర్వాత వారి పనిలో అవరోధాలు కలిగించకుండా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజల మీద, యంత్రాంగాల మీద, అధికారుల మీద ఉంటాయి. అవి ప్రత్యేక అధికారాలు, ప్రివిలేజెస్ అంటే అవి. అయితే సభను గౌరవించడం, ఆ సభలో ఉన్న సభ్యుల పట్ల గౌరవంగా వ్యవహరించడం కూడా ఒక బాధ్యత. అట్లా వ్యవహరించకపోతే, అగౌరవంగా వ్యవహరిస్తే అది ప్రివిలేజెస్ ఇష్యూ అవుతుంది. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కింద దానిపైన చర్యలు తీసుకునే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంట్కి హౌస్, యాజ్ ఎ హౌస్ పార్లమెంట్కి ఆ అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని వారు వినియోగించుకుని వారు ఏం చేస్తారంటే ఒక ప్రాతినిధ్య బృందానికి, ఒక చిన్న ప్రివిలేజ్ కమిటీకి అప్పగిస్తారు. ఎందుకంటే మొత్తం 545 మందిని కూర్చొని చేయలేరు కనుక ఒక చిన్న కమిటీ ఒక పరిశీలన చేసి నివేదిక ఇస్తే మళ్ళీ లోక్సభ కూడా దాన్ని పరిశీలించి, రాజ్యసభ, లోక్సభ దాని పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకొని ఏమి పనిష్మెంట్ ఇవ్వాలి, జైలు పంపాలా లేకపోతే కోపడితే సరిపోతుందా, మందలిస్తే సరిపోతుందా అని ఆలోచిస్తాయి. ఇదేంటి స్థూలంగా ప్రివిలేజ్. ఇక మన సమస్యకు వస్తే, ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఎవరిని కొట్టే అధికారం ఎవరికి లేదండి. పోలీసులకు కొట్టే అధికారం అసలే లేదు.
ఈ విషయం మనం కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాము. మనకి 1860లో వచ్చిన ఇండియన్ పీనల్ కోడ్ నుంచి 1872లో వచ్చిన సాక్ష్య చట్టం నుంచి కూడా ఇవి చెప్తున్నాం మనం. అయ్యా మీరు కొట్టే అధికారం లేదు, కొట్టకండి కొట్టకండి అని చెప్తున్నాం. మేము కూడా మమ్మల్ని మానవ హక్కుల లెక్చర్స్ ఇవ్వమని పిలిస్తే పోలీస్ అకాడమీలో కూడా చెప్తూ ఉంటాం. అయితే పోలీసులకి నమ్మకం కుదరదు. అదేంటి సార్ మీరు భలే ఉన్నారు, దొంగతనం చేసి హత్యలు చేసి వచ్చేవాడు మా ఎదురుగా ఉంటే మేము కొట్టకుండా నాయనా ఒక కప్పు కాఫీ ఇచ్చి మీరు దొంగతనం చేశారా అని అడిగితే చేయలేదండి చేశామండి అని చెప్తారా? మన ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు 4 తగిలిస్తేనే చెప్తారనే నమ్మకం వాళ్ళకి ఉంది. అప్పుడు నేనన్నాను, మన ముందున్న సమస్య అది. 4 తంతే చెప్పింది నిజమా, సొంతంగా చెప్పింది నిజమా? ఇప్పుడు 4 తంతాననే భయంతో వాడు అబద్ధం చెప్పొచ్చు కదా, తన్నులు తప్పించుకోవడానికి అబద్ధం చెప్పొచ్చు కదా. కనుక నిజం వాడు చెప్తున్నాడా లేదా అనేది అక్కడ ప్రధానం. కానీ మీరు ప్రాక్టికల్ కాదండి, మీరు క్లాస్ రూమ్ మీకు తెలియదు అని అంటే కొట్టడం ప్రాక్టికలా? ఏ దేశ చట్టంలో ఉందని కొట్టమని? నాకు ఇండియన్ పీనల్ కోడ్లో కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ లేదా భారత రాజ్యాంగం ఇంకెక్కడ చూపించమనేది వీళ్ళని. ఎవరినైనా మీరు ఎట్లా కొట్టగలుగుతారు, మీకేం అధికారం? ఇప్పుడు ఆయన రఘురామరాజు గారు అంటున్నారు, నాకు డిసెంబర్లో ఆయనకి ఆపరేషన్ అయిందట, గుండె ఆపరేషన్, చాలా సీరియస్ ఆపరేషన్ అయింది. ఆ గుండె మీద కూర్చుని కొట్టాలి అని ఎవరు చెప్తారండి? ఏ చట్టంలో ఉంటుందండి, ఏ రాజ్యాంగంలో ఉంటుందండి? ఉండదు. పైగా సెక్షన్ 331 అని ఇండియన్ పీనల్ కోడ్లో ఒక సెక్షన్ ఉందండి. అదేమిటంటే మీరు పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి నుంచి సమాచారం రాబట్టడానికి లేదా సాక్ష్యం రాబట్టడానికి మీరు కొడితే తీవ్రమైన గాయపరిస్తే ఆయనకి 10 ఏళ్ల పాటు జైలుకి పంపించవచ్చు పోలీస్ ఆఫీసర్ అని ఉందండి. ఇదివరకు మనకి ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు కొత్త చట్టాలు ఉదాహరణలు ఉండలేదు, ఇదివరకు ఇండియన్ పీనల్ కోడ్ చట్టంలో ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలో పోలీస్ ఆఫీసర్ ఉదాహరణ చెప్తాడు, అంటే మనకు అర్థం కావడం కోసం. అంటే మన పాలకుడు కాదు, మన దేశం మీద ప్రేమ లేదు వాడికి, ఆ మెకాలే అనే వాడికి, మన దేశాన్ని దోచుకుపోవడానికి చట్టాలు చేశారని మనం అంతా తిడుతుంటాం కదా. అతను చేసిన చట్టం అండి ఇది. ఏది? పోలీసులు కొట్టకూడదని. మరి ఆ చట్టంలో ఉన్న నేరాన్ని మోపాలంటే ఇప్పుడు ప్రివిలేజెస్ కాదా అనేది సెకండరీ అండి పూర్తిగా. ఫస్ట్ ఏంటంటే నువ్వు కొట్టడం కరెక్టా? కొట్టడం అన్న నేరం చేసిన వాళ్ళకి, ఆ నేరాన్ని ప్రేరేపించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఇదే మామూలుగా రోడ్డు మీద అయితే ఎవడో వచ్చి కొట్టారని కూడా ఒక గదిలో కొట్టమని చెప్పిన వాడికి, కొట్టిన వాడికి, వాడికి సహాయం చేసిన వాడికి అందరి మీద కేసులు పెడతారు. రూల్ ఆఫ్ లా అంటే ఏమిటంటే ఒకటిని అన్యాయంగా కొట్టినప్పుడు, ఒకరిని అన్యాయంగా వాడి హక్కులను భంగం కలిగించినప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉంటుందని. ఇక రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే ఇది ఈ సెడిషన్ కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేసిన వెంటనే కారణాలు, అరెస్ట్ చేసిన కారణాలు, అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచుతారు అనేది స్పీకర్కి చెప్పాలి. మనకు క్రిమినల్ లా చట్టాలు కూడా కొత్తగా వచ్చింది ఏంటంటే ఇదివరకు లేకుండా ఇది ఏమని, అరెస్ట్ చేసి ఎక్కడో తీసుకుపోతారు. ఈ పోలీస్ స్టేషన్లో పరిధిలో అరెస్ట్ చేసిన వాడిని తీసుకువెళ్ళి ఒక 4-5 జిల్లాల అవతల ఎక్కడో ఆదిలాబాద్లోనో ఎక్కడో కూర్చోబెట్టి వాడిని ఇంటరాగేట్ చేసే పేరుతో 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది కామన్ ఆస్పెక్ట్. ఇప్పుడు మనం చెప్తుంటే వీళ్ళందరూ కొత్తగా ఉంటారు, అరే ఇట్టు చెప్తున్నాడు ఈయన, అందరూ కొడతారు కదా, కొట్టడం మామూలే కదా అని జనం అనుకుంటారు అజ్ఞానం వల్ల. అయితే అక్కడెక్కడో తీసుకుపోవడానికి లేదు, వాడికి చెప్పాలి. ఎవరికి? అరెస్ట్ అయిన వ్యక్తికి ఇదో ఫలానా అధికారి నేను అరెస్ట్ చేస్తున్నాడు, నిన్ను ఫలానా చోట పెడుతున్నాము, నీ ఫలానా కారణం వల్ల నేను అరెస్ట్ చేశాము, నీ మిత్రుడికి లేదా మీ లాయర్కి ఏమైనా చెప్పమంటే మేము చెప్తామని చెప్పి, ఇవన్నీ మీరే చెప్పి అతనికి రక్షించాలని ఉంటే అవన్నీ పోయినాయి, ఆ హక్కులేవి లేవు. ఎంపీకి అయితే ప్రత్యేకంగా స్పీకర్కి చెప్పాలని ఉంది, అది లేదు. అప్పుడు ఆయనే తెలుస్తుంది, మా ఆనరబుల్ మెంబరు, మా సభ్యుల్లో ఒకడు ఈ ఫలానా ఆరోపణకి గురై అరెస్ట్ అయ్యాడనేది ఆయనకు తెలుస్తుంది, చెప్పాలి. అది చెప్పారో లేదో మనకు తెలియదు, చెప్పలేదని అనుకుంటున్నాం. ఇప్పుడు వీరి రఘురామరాజు గారి పిటిషన్లో చెప్పలేదని ఉంది. అయితే ఇప్పుడు ఆయనను కొట్టారా లేదా అనేది ఒక అంశం, ఆయన మీద కేసు నిలబడుతుందా లేదా అనేది మరొక అంశం, సెడిషన్కు పాల్పడ్డా లేదా అనేది అది సుప్రీంకోర్టు కూడా మొన్న బెయిల్ పిటిషన్లకు బెయిల్ ఇస్తూ చెప్పిన అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఉండగా మీరు సామాన్యులైన రూల్ ఆఫ్ లా, సామాన్యంగా అందరికీ వర్తించే రూల్ ఆఫ్ లా ఎందుకు వర్తింపజేయరనేది ఉదాహరణ. దాని గురించి మనం ఉదాహరణతో మాట్లాడుకోవాలి. నేను ఒక కేసు గురించి చెప్తానండి. భీమ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఒక కేసు 1985లో అయింది. మేమంతా పాఠాలు చెప్తుంటాం మా స్కూల్స్లో. మా పాఠాలకి దీనికి సంబంధం లేదనుకోండి, అలా చెప్తుంటాం, మేము చెప్పాలి కదా, మా బాధ్యత. అక్కడ ఏమిటంటే ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు, భీమ్ సింగ్ ఆయన పేరు. ఆయన ప్యాంథర్స్ పార్టీ అనే ఆ పార్టీ, ఆయన అసెంబ్లీకి హాజరు కావడానికి వీలు లేకుండా ఆయన ఏదో తప్పుడు కేసులోనో ఏదో కేసులో అరెస్ట్ చేస్తారు. చేసి వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయరు, 3 రోజుల తర్వాత ఎప్పుడో పెడతారు. ఈలోగా ఆయన ఒక ఇంపార్టెంట్ బిల్లు మీద మాట్లాడేది ఉండింది, ఓటింగ్ వేసేది ఉండింది. ఈ హక్కులన్నీ పోయినాయి. పోతే ఆయన కేసు పెట్టాడు.
ఆయన చేసిన గొప్ప పని ఏమిటంటే భీమ్ సింగ్ గారు కేసు పెట్టడం ఆయన చేసిన గొప్ప పని. చాలా మంది కేసులు పెట్టాడు. పెట్టితే ఏమైంది, అది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు మీద ఈ ప్రభుత్వం ఏముంటుందని, మేము ప్రభుత్వం అండి, మేము ఏమైనా చేస్తాము, మాకు అధికారం ఉంది, మేము కొన్ని ప్రజా ప్రయోజనాల కోసం చేసే పనులను మీరు ప్రశ్నించడానికి వీలేదు, దానికి మేము బాధ్యత కూడా వహించాం, నష్టపరిహారం కూడా ఇవ్వమన్నారండి. అంటే సుప్రీంకోర్టు 4 చీవట్లు పెట్టి మొట్టమొదటిసారి 1985లో ప్రభుత్వానికి మినహాయింపు లేదు, బాధ్యత నుంచి మినహాయింపు లేదు, నష్టపరిహారం చెల్లించే బాధ్యత పైగా ఉంది అని ఒక అద్భుతమైన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చారండి. అది మన తెలుగు వారే, మన ఆ జడ్జిమెంట్ ఇచ్చిన వారు ఓ చిన్నపరెడ్డి అని అద్భుతమైన జడ్జి అండి. చాలా గొప్ప క్లాసిక్ జడ్జిమెంట్స్ ఇచ్చారు ఆయన. ఇది వన్ ఆఫ్ ది క్లాసిక్ జడ్జిమెంట్స్. ఇట్లా మన ముందు చాలా కేసులు ఉన్నాయండి. ఇట్లా కొట్టడానికి వీల్లేదు, కొడితే బాధ్యత తప్పించుకోవడానికి కూడా వీల్లేదు. ఖచ్చితంగా ఇది ప్రివిలేజ్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రివిలేజ్ ఇష్యూలో ఇప్పుడు మీరు అంటున్నారు సెక్రటరియట్ నోటీస్ ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చి తరాలండి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అది కూడా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అవుతుంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు అన్నారు కదా ఇప్పుడు కరెక్ట్ ఇస్తారండి. గ్యారంటీ ఏమిటంటే ప్రతి వాడికి సొంత ఇన్వెస్టిగేషన్ టీం ఉండదండి. పార్లమెంట్కి ఒక టీము, సుప్రీం కోర్టుకు ఒక టీం ఉండదు. మీరంటే మనం మీడియా కనుక మీరు ఎవరైనా అడిగి మీరు ఇన్వెస్టిగేట్ చేయమని, స్టింగ్ ఆపరేషన్ చేయమని అడగొచ్చు. కానీ సుప్రీంకోర్టును పార్లమెంట్లకి వేరే టీమ్స్ ఉండవండి. దే విల్ టోటల్లీ డిపెండ్ ఆన్ పోలీస్. అట్లాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వాళ్ళకి సొంత టీము అంటే ఒకటి ఉంది వాళ్ళ దగ్గర, ఇన్వెస్టిగేషన్ టీము చిన్నది ఉంటుంది. బట్ ముందుగా పోలీసులను అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఒక వ్యవస్థ. పోలీస్ అనేది ఒక వ్యక్తిగత కక్షలకు సంబంధించిన ఆర్గనైజేషన్ కాదు కదా, అది ఒక ప్రభుత్వ సంస్థ. అది వాళ్ళు బాధ్యతతో వ్యవహరిస్తారనే విశ్వాసం ఇప్పటికీ ఉంటుంది ప్రజల్లో, ప్రభుత్వంలో కూడా ఉంటుంది. కనుక వీరు న్యాయంగా సత్యపూర్వకమైన ఒక నివేదిక ఇవ్వాలి. ఇస్తే ఆ నివేదికలో వీళ్ళు కొట్టారా లేదా అనేది తెలుస్తుంది. తర్వాత మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయింది ఇది ఇష్యూ. మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, కొట్టారా లేదా అని దాంట్లో తెలుస్తుంది. ఆ ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ వేరు. దానికి మనం ప్రిన్సిపల్స్ వ్యవస్థ ఏముంది మన ముందు అంటే, మీరు కొన్ని వ్యవస్థలను కాపాడాలి, కొన్ని రక్షించుకోవాలి, కొన్ని గౌరవించాలి, కొన్ని చట్టాలని, కొన్ని మానవ హక్కులను రక్షించుకోవాలి. మీరు మీద పడి కొడతాను పగబట్టిన వ్యక్తుల్లాగా అంటే ఎట్లాగండి? ఇది ఏమాత్రం పొసగని విషయం అండి. రాజ్యాంగానికి, రూల్ ఆఫ్ లాకి, సమన్యాయానికి, మనం రాసుకున్న రాజ్యాంగానికి ఏమాత్రం పొసగని విషయం అండి. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా దారుణంగా కూడా ఉంది. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించాలి. తర్వాత అది ఒక సంతోషకరమైన డెవలప్మెంట్ ఏమిటంటే, నేను చూసేది ఈ మధ్యలో రఘురామరాజు గారు కూడా భయపడకుండా, నువ్వు మళ్ళీ చెప్తే కొడతాము అని అంటారు సహజంగా. మళ్ళీ కొడతారేమో, పట్టుకొని చంపేస్తారేమో అని ఆయన భయపడకుండా ఆయన ఫిర్యాదు చేయడం, ప్రివిలేజ్ ఇష్యూ చేయడం. నన్ను అడిగితే ప్రివిలేజ్ ఇష్యూ కన్నా ముఖ్యమైన ఇష్యూ, ఒక చోట కంప్లైంట్, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ చేయాలి, సివిల్ కేసు వేయాలి నష్టపరిహారం కోసం. సివిల్ కేసులో నష్టపరిహారం ఇవ్వచ్చని భీమ్ సింగ్ కేసులో మన చిన్నపరెడ్డి గారి జడ్జిమెంట్ ఉంది. అట్లాగే ఇంకా అనేక కేసులు ఉన్నాయి, అవన్నీ నేను కోట్ చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఒక్క కేసు మాత్రం చెప్తానండి, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ కనుక చెప్తాను. కర్నూలులో ఒకసారి ఏమైంది, జైల్లో అక్కడ కక్షలు ఉంటాయి కదా, మీకు ఫ్యాక్షన్ ఫైట్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు ఉందో లేదో మనకు తెలియదు. అయితే ఆ కక్షలో ఒక వర్గం హత్యకు పాల్పడినారని చెప్పి ఒక వర్గాన్ని జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఇంకా సేఫ్ సైడ్ అండి, జైల్లో ఉంటే సేఫ్ సైడ్ అని అప్పుడు అనుకుంటారు వాళ్ళు, రక్షణ అని. కరెక్ట్ కూడా, జైల్లో రక్షణ ఉండాలి. అయితే ఆ వాళ్ళ ప్రత్యర్థి వర్గం బెదిరిస్తుంది, ఏమని, ఫలానా తేదీన కోయిలకుంట్ల జైలు అండి ఇది, కోయిలకుంట్ల జైల్లో మీ మీద అటాక్ చేసి మిమ్మల్ని చంపేస్తాం అని వాళ్ళు హెచ్చరిస్తే వీళ్ళంతా పోయి పోలీసులకి, జైలు ఆఫీసర్స్కి చెప్పుకుంటా ఏమని మాట్లాడుతున్నారు మీరు, ఇది జైలు, అట్లా సాధ్యం కాదు అది అంట. అంటే వాళ్ళకి ఈ కడప, కర్నూలు, మన రాయలసీమ శౌర్యగాథలు వాళ్ళకి తెలియదు. అది పైనుంచి వచ్చిన ఆఫీసర్స్ వాళ్ళు అట్లా నమ్మలేదు వాళ్ళు. కానీ అదే చెప్పిన సమయానికి జైలు బ్రేక్ చేసి లోపలికి వచ్చి తండ్రి కొడుకులను కొడతారండి. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఈ మధ్య చనిపోయారు ఆయన పెద్ద మనిషి, చల్లా రామకృష్ణారెడ్డి గారని. ఆయన ఏం చేశాడంటే చాలా గొప్ప పని చేశాడు. వాళ్ళ నాన్నగారు ఆయనకు దెబ్బలు తిన్నారు. అప్పుడు వారు కోర్టులో కేసు వేశారు. ఎక్కడ కోర్టులో కేసు వేశారంటే కర్నూలు జిల్లా కోర్టులో కేసు వేశారండి. ఆ కర్నూలు జిల్లా కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. వాళ్ళు ఏమన్నారంటే, నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు నిర్లక్ష్యం చేశావు, నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళు దెబ్బతిన్నారు, కనుక నీకు బాధ్యత ఉంటుంది, నువ్వు నష్టపరిహారం ఇవ్వాలని, 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని జస్టిస్ జీవన్ రెడ్డి గారు ఇచ్చారండి ఆ తీర్పు. తర్వాత సుప్రీంకోర్టు పోయిన తర్వాత అదొక పెద్ద గొప్ప చరిత్రాత్మకమైన తీర్పు ఇప్పటికీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం వాళ్ళు మేము ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, మమ్మల్ని అడిగేవాళ్ళు లేడు, మేము నేరాలు చేసినా మేము బాధ్యులం కాదు. రఘురామకృష్ణరాజు గారు ప్రైవేట్ కేసు చేయాలా?
ఖచ్చితంగా వేయాలండి. కస్టడీలో టార్చర్ ఈ చేశారు కేసు కాబట్టి కూడా ఆయన వాళ్ళకి రిజెక్ట్ వాళ్ళ మీద చేయాలి. శిక్ష పడాలి. అది మొత్తం చట్టపరంగా ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ ఆయన వేసి తీరాలండి. లేకపోతే ఆయన కూడా వేయకపోతే ఇంకెవరేస్తారండి? మీరు నేను వేయగలమా? మనం తట్టుకోగలమా? అంటే నేనేది ఆయన కోర్టును ఆశ్రయించాలా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. చేయకపోతే పోలీస్ కోర్టుకి కంప్లైంట్ వెళ్ళాలి. చేయాలి. యా NHRCలో పెట్టాలి. తర్వాత సివిల్ కోర్టులో కూడా కేసు వేయాలి. చాలా మంది లాయర్లు ఉన్నారు, ఆయన కన్సల్ట్ చేస్తారనుకుంటాను, బహుశా చేస్తారు. ఆయన మొట్టమొదటి మంచి పని చేశారు. ఇప్పుడు FIR వేశారండి, ఆయన ఎక్కడో FIR కూడా వేశారని నేను విన్నాను. ఇక్కడ ఇది కూడా ఈ ప్రివిలేజెస్ నోటీస్ చేయడం కూడా ఆయన చేసిన ఒక మంచి పని. అది ఏమవుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మనం చూడాలి, వేచి చూడాలి ఎట్లా జరుగుతుందో. కానీ తప్పు చేసిన వాడిని ప్రశ్నించే ఒక వ్యవస్థని మనం అమలు చేసుకుంటున్నప్పుడు ఇలా ప్రశ్నించడం అనేది అవసరం. అది చూద్దాం ఏం జరుగుతుందో. అంటే పార్లమెంట్ కి, అసెంబ్లీకి, చట్టసభలకు అధికారాలు ఉన్నాయి కదా సార్. ఎవరైనా ప్రివిలేజ్ ఉల్లంఘిస్తే ప్రైవేట్ వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ శిక్షించే అధికారం ఉంది. నేను చెప్తాను, జ్యుడిషియల్ అథారిటీ. ఒక ఉదాహరణ చెప్తానండి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టారు. పెట్టిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆమె మీద మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆమె ప్రివిలేజ్ మోషన్ పెట్టారు. 2 కేసులు ఉన్నాయి ఆమె మీద. షా కమిషన్ లో వచ్చిన అవినీతి ఆరోపణలపైన, ఆమె అత్యాచారాలపైన ఒక అభిశంసన ఉంది. అందులో ఒక జీప్ స్కాండల్ ఏదో ఉంది. అందులో 104 జీపులు కొనడానికి మీరు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు, అది అంత అన్యాయం అని ఒక కేసు. అందులో అరెస్ట్ చేశారు ఆమెని. చేస్తే ఆ నెక్స్ట్ డే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆ అరెస్ట్ చేసిన డాక్యుమెంట్స్ లో ఆమె పైన సరైన నేరారోపణ లేదని ఆమెను విడుదల చేస్తారు. వెంటనే ఒక రోజులో ఆమె విడుదలైపోతారు. ఆ తర్వాత 1978లో నవంబర్లో అనుకుంటాను, 78లో ఆమె పైన ప్రివిలేజ్ మోషన్ పెట్టారు. ప్రివిలేజ్ మోషన్ ఏంటంటే ఒక పార్లమెంటరీ పరిశోధన బృందము లేదా అధికారుల బృందము, ఒక ఆయన కొడుకు, ఆమె కొడుకున్నారు కదా సంజయ్ గాంధీ ఆమె కొడుకు, అప్పుడు ఆయన మారుతి కార్ల ఫ్యాక్టరీకి సంబంధించిన ఏవో ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణ మీద దర్యాప్తు చేయడానికి పంపిస్తే దర్యాప్తుకు సహకరించకపోగా ఆమె దానికి వ్యతిరేకించారని ఆరోపణ. దానిపైన పార్లమెంట్కు చెప్పలేదని ఆరోపణ. పార్లమెంట్ చెప్పకుండా ప్రివిలేజ్ మోషన్ ప్రివిలేజ్ బ్రీచ్ కి పాల్పడ్డారని ఆమె పైన ఆరోపణ. ఆ ఆరోపణ పైన ఆమె అరెస్ట్ అయ్యారు 1978లో. అరెస్ట్ అయితే వారం రోజులు ఆమె జైల్లో ఉన్నారు, తీహార్ జైల్లో, సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది. సరే, అది ఆమె మళ్ళీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది, అది వేరే విషయం. కానీ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది ఉదాహరణ. అట్లాగే ఆర్కే కరాంజీ ఆయన ఒక జర్నలిస్ట్ ఉన్నారు, ఆయన కూడా అడ్మానిస్ట్ చేసి పంపించారు. మీకు సుబ్రహ్మణ్యం స్వామి మీద కూడా ఒకసారి సీరియస్ ప్రివిలేజెస్ ఇష్యూ వచ్చాయి. మొన్న రాహుల్ గాంధీ మీద కూడా ప్రివిలేజ్ ఇష్యూ నోటీస్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఇష్యూ, ప్రివిలేజెస్ కోసము ఇది చేయడం అనేది చట్టంలో ఉంది, రాజ్యాంగంలో ఉంది. 105 ఆర్టికల్ 105లో చెప్పారు. తర్వాత ఇంకా కొన్ని ప్రివిలేజెస్ కూడా దాంట్లో టెస్టిఫై చేశారండి, మన రాజ్యాంగంలో ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో ఉన్న ప్రివిలేజెస్ భారతదేశ పార్లమెంట్ కూడా వర్తిస్తాయి అని మన రాజ్యాంగంలో రాసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు మార్చుకున్నారు కానీ మనం ఇంకేం మార్చుకోలేదు, చట్టాలు చేయలేదు. కాకపోతే ప్రివిలేజ్ అంటే ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎంపీ అనే అతనికి ఒక 2-3 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కనుక గౌరవించాలని, ఒక లోకసభ దేశాన్ని పరిపాలించే శాసనాలు, దేశం కోసం శాసనాలు చేసే లోక్సభను రాజ్యసభను గౌరవించాలని ప్రివిలేజ్ అర్థం, అంతకన్నా ఇంకేం లేదు. అయితే అందులో మరీ ఇంత దారుణంగా అవమానించి కొట్టి తిట్టి ఇది ఎట్లాగండి, ఇది అసలు పొసగని విషయం కదా. కనుక ఇది ఖచ్చితంగా ఒక క్రిమినల్ కేసు నేరం అయ్యే అవకాశం ఉంది, సివిల్ డ్యామేజెస్ కేసు అయ్యే అవకాశం ఉంది, ప్రివిలేజెస్ కేసు అయ్యే అవకాశం ఉంది. పోలీస్ యాక్ట్ ప్రకారము దీంట్లో బాధ్యులైన పోలీసుల మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉందండి. ఇవన్నీ చేయాలని నా అభిప్రాయం. ఓడిపోతారు, గెలిస్తే గెలుస్తారు, అది వేరే విషయం. థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ గారు. ఎంపీ గారి మీద సెడిషన్ కేసు, అదే జర్నలిస్టులు ABN మా మీద కూడా సెడిషన్ కేసు పెట్టారు. సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది, సుప్రీంకోర్టు వారికి కూడా బెయిల్ ఇచ్చింది. నిన్నగాక మొన్న లక్షద్వీప్ లో ఒక యాక్ట్రెస్ మీద కూడా అలాగే సెడిషన్ కేసు పెడితే ఆమెకు కూడా బెయిల్ వచ్చింది, ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్. వినోద్ దువా కేసు మనం చూసాం సుప్రీంకోర్టు కూడా. సో భావ ప్రకటన స్వేచ్ఛ అనే కోణంలో చూడాలి, ఇకపై జర్నలిస్ట్ ని సెడిషన్ కేసు పెట్టడం కుదరదని కూడా చెప్పింది. సో పార్లమెంట్ సభ్యుడిగా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసే విమర్శలు దేశద్రోహం, రాజద్రోహం కిందకు వస్తాయా? ఆ కేసు మీద ఆయన తీసుకెళ్లి టార్చర్ పెట్టేది ఆయన కంప్లైంట్. ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు కూడా అదే మాట చెప్పింది. రఘురామకృష్ణరాజు గారికి బెయిల్ ఇవ్వడానికి 2 కారణాలు. ఒక కారణం ఏమిటంటే మీరు FIR లో రాసిన అంశాలు. ఇప్పుడు మనం ఏం చూడాలంటే రామకృష్ణరాజు గారు అన్న మాటలు సెడిషనా కాదా అని చూడొద్దు.
ఎఫ్ఐఆర్ లో చేసిన అలిగేషన్స్ అంటే వాళ్ళు చాలా ఇన్వెస్టిగేట్ చేసి సొంతంగా సిఐడి వారు చేసి వాళ్ళు పెట్టిన కేసు కదా అది. మీరు నేను అంత ఇన్వెస్టిగేట్ చేయలేదు కదా, వారు చేశారు కదా. వారంతా ఇన్వెస్టిగేట్ చేసిన చేసి రాసుకున్న ఎఫ్ఐఆర్ లో ఉన్న మాటలకి సెడిషన్ కేసుకి సంబంధం లేదని చెప్పింది సుప్రీంకోర్టు. క్లియర్. ఇంకా నేను చెప్పే ఒపీనియన్ అవసరం కూడా లేదు, క్లియర్. తర్వాత ఆయన కాస్త ఘాటుగా విమర్శించి ఉండవచ్చు, కొంచెం భాష ఏదైనా పదునుగా వాడితే వాడి ఉండవచ్చు, లేదా కులాలు మతాలు పేరుతో ఆయన మాట్లాడితే అవన్నీ నేను సమర్థించట్లే, ఎవరు సమర్థించరు కూడా. ఒక విమర్శ చేశారు, ఒక వ్యాఖ్యానం చేశారు, కొంత భాష వాడారు. ఆ భాష వాడితే దానికి తగిన ఇంకేమైనా మీకు అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవచ్చు, కేసులు పెట్టుకోవచ్చు. రాజద్రోహం ఎట్లా అవుతుంది? రాజద్రోహం అంటే ఏమిటంటే రాజ్యాంగ పరంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని, చట్టపరంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని హింసా మార్గాల ద్వారా, రాజ్యాంగేతర విధానాల ద్వారా ప్రజలలో కల్లోలను రెచ్చగొట్టి పడగొట్టించే ప్రయత్నం చేయడం రాజద్రోహం అవుతుంది. మాట్లాడడం రాజద్రోహం ఎట్లా అవుతుంది? రెచ్చగొట్టిన లక్షణం కూడా అందులో లేకపోతే రాజద్రోహం ఎట్లా అవుతుంది అనేది ప్రశ్న. ఇప్పుడు వినోద్ దువా కేసులో కూడా వీళ్ళు ఏం చెప్పారంటే, అందులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, సిఏఏ కేసులలో సిఏఏ విధానాన్ని వ్యతిరేకించాడు ఆయన, చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఒక విధానాన్ని వ్యతిరేకించే స్వేచ్ఛ మనకు భారత రాజ్యాంగంలో ఉందా లేదా? ఉంది. మరి విధానాన్ని వ్యతిరేకిస్తే సెడిషన్ కేసు ఎట్లా పెడతామంట అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, కొట్టేసింది. అది ఆ కేసును, అంటే ఛార్జ్ షీట్ని కొట్టేసింది. ఇది మన రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా ఛార్జ్ షీట్ కొట్టేయాలని పిటిషన్ ఉంటుంది ఆల్రెడీ. మీ TV5 వాళ్ళది కూడా ఉండుంటుంది, వేసి ఉంటారు. ఖచ్చితంగా కొట్టేయాలండి, లేకపోతే అది అర్థం పర్థం లేదు. అయితే ఇంకా మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఏమని? మీరు భావ ప్రకటన స్వాతంత్ర దృష్ట్యా మాట్లాడిన వాళ్ళ మీద, విమర్శించిన వాళ్ళ మీద ఈ కేసులు పెట్టవద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఇది చెప్పిన తర్వాత మర్నాడు పెట్టారండి లక్షద్వీప్లో, ఆ మర్నాడే పెట్టారు. ఇంకేం చేద్దాం వాళ్ళకి. సరే, అది మళ్ళీ కేరళ హైకోర్టుకి పోయింది, అదైంది. అయితే నేనేమంటానంటే, అసలు ఈ 124A అనేది మెకాలే పెట్టడానికి 1960లో ప్రయత్నించినప్పుడు ఇది బ్రిటిష్ లా కన్నా దారుణంగా ఉన్నది ఈ డెఫినిషను, ఇది పెట్టకూడదు అని అన్నారండి. అందువల్ల అది 10 ఏళ్ళు ఆగింది. ఆగిన తర్వాత మళ్ళీ 1970లో స్టీఫెన్ అనేవాడు వచ్చి పెడితే అప్పుడు కూడా అపోజ్ చేశారండి. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు అపోజ్ చేశారు, మన ఇండియన్ మెంబర్స్ అపోజ్ చేశారు, బ్రిటిష్ వాళ్ళు అపోజ్ చేశారు. అయినా పెట్టారు. పెడితే మన జాతీయ నాయకులు గాంధీ, నెహ్రూ, తిలక్ అందరినీ వాళ్ళు వేధించారు. ఆ తర్వాత వీళ్ళు 1950లో మనకు భారత స్వాతంత్రం వచ్చి రాజ్యాంగపరమైన పరిపాలన మొదలైన తర్వాత కూడా ఈ ప్రభుత్వాలు కొనసాగించడం అనేది ఒక దారుణం అండి. మనమంతా కలిసి ఈ చట్టాన్ని, అసలు మన చట్టాల పుస్తకంలోంచి ఈ సెడిషన్ తీసేయడానికి మనం పోరాడాలండి. అంతవరకు మన నెత్తి మీద కత్తి వెళ్లాడుతూనే ఉంటుంది. రఘురామరాజు కాదు, మనందరి మీద వెళ్లాడుతూ ఉంటుంది. కనుక విమర్శను వ్యతిరేకించడం. ఇంకొక మాట చెప్పాలి, UAPA కేసు కదండి, మొన్న 3 జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పిల్లలు వారు CAAను ప్రొటెస్ట్ చేసినందుకు వారిపైన ఇది UAPA టెర్రరిస్ట్ కేసు పెట్టారు. ఢిల్లీ హైకోర్టు ఆశ్చర్యపోయింది, ఎక్కడుంది దానికి దీనికి సంబంధం ఎక్కడుంది? చాలా స్పష్టంగా ఉంది ఆ తీర్పు. అంటే ఇట్లా వాళ్ళు మనకు డ్రెకోనియన్ చట్టాలు కొన్ని పెట్టుకొని దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు, ఆ చట్టాలు ఉండకూడదు అని మనం పోరాడాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రొఫెసర్ గారు మీ టైం కేటాయించినారు. నమస్కారం. డిబేట్ లో జాయిన్ అవుతున్నారు రఘురామకృష్ణరాజు గారి టీం సభ్యులు, లీగల్ టీం సభ్యులు. ఈ కంప్లైంట్స్, ఇతరత్ర వ్యవహారాలు డ్రాప్ చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారికి ఉన్న లీగల్ టీమ్ లో కీ మెంబర్, ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర ఉన్నారు. అదేవిధంగా సీనియర్ అనలిస్ట్, ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు కూడా మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి ఇద్దరికి. ఉమేష్ చంద్ర గారు, ప్రొఫెసర్ గారు మాట్లాడారు ఇప్పటి వరకు, శ్రీధర్ గారు మీరు వినే ఉంటారు. ఈ ప్రివిలేజ్ కి సంబంధించి రఘురామకృష్ణరాజు గారి మీద సెడిషన్ కేసు పెట్టి సిఐడి పోలీస్ కస్టడీలో ఆయన టార్చర్ చేశారని, టార్చర్ చేయడమే కాదు, కొద్ది రోజులకి ముందు ఆయనకి హార్ట్ సర్జరీ అయితే గుండెల మీద కూర్చుని కూడా కొట్టారు అని, అంటే ఆల్మోస్ట్ హత్య చేయబోయారు, హత్యాయత్నం జరిగిందని ఆయన స్పీకర్ కంప్లైంట్ చేశారు. సో ప్రివిలేజ్ మోషన్ దానికి సంబంధించి ఈ రోజు లోక్సభ సెక్రటేరియట్ కేంద్ర హోంశాఖకి, హోంశాఖ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది, 15 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వండి అని. సో దీని గురించి మీరేమంటారు? ఈ తర్వాత డాక్టర్ పెంటపాటి పుల్లారావు కూడా మాట్లాడతారు. 2 విషయాలు మూర్తి గారు ఇక్కడ క్లియర్ గా. సో పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి, 3 కలిపితే మన పార్లమెంట్ అవుతుంది. ఈ పార్లమెంట్ లో లోక్సభలో శాంక్షన్డ్ స్ట్రెంత్ వచ్చేసి మాక్సిమం స్ట్రెంత్ లోక్సభకి 552 ఉంటుందండి. చాలా మామూలుగా 545 వరకు ఉంటారు శాంక్షన్ స్ట్రెంత్ లో.
దానిలో 545 అంటే లోక్సభలో మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, దే రిప్రజెంట్ ది పబ్లిక్ ఎట్ లార్జ్. సో వాళ్ళల్లో 455 మందిలో ఒక ఆయన మీద ఈరోజు దాడి జరిగింది. అంటే ఎన్నో కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 545 మందిలో ఒక వ్యక్తి మీద దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఎలా జరిగింది, ఏం జరిగింది, తర్వాత సీక్వెన్సెస్ ఎలా ఉంది, ఎంత అట్రాషియస్ గా జరిగింది, ఎంత బార్బారిక్ గా జరిగింది, ఎంత అన్సివిలైజ్డ్ గా జరిగింది, అంత ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ మాన్స్ట్రాసిటీ అండి. అంటే ఒక ఇవిల్ నేచర్ తో ఆయన మీద ఒక దాడి చేయడం జరిగింది. అది మనం క్లియర్ గా అందరం చూసాం. సరే, సబ్సిక్వెంట్ గా మీడియా కూడా అన్ని కవర్ చేసింది. సో దాన్ని మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు ఒక ఇంగ్లీష్ లో ఒక పదం ఉంటుందండి, బీ యూ ఎవర్ సో హై, ది లా ఈజ్ ఆల్వేస్ అబోవ్ యూ అంటాం. అంటే మీరు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత గొప్ప వాళ్ళైనా, మీకన్నా చట్టం అనేది చాలా పెద్ద గొప్పది అనేది మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా పోలీసులేమి ఈ చట్టాలకి అతీతులు కాదు. సో ఖచ్చితంగా ఒక వ్యక్తిని తీసుకెళ్లి కొట్టినప్పుడు లేదా కస్టోడియల్ హెరాస్మెంట్ చేసినప్పుడు, యాజ్ రీసెంట్ యాజ్ 2021లో కూడా సుప్రీంకోర్టు ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కి ఆ కస్టోడియల్ హెరాస్మెంట్ చేసిన వాళ్ళకి సెంటెన్స్ మాత్రమే తగ్గించింది తప్ప సెంటెన్స్ మొత్తంగా తీసేయలేదు. అదేవిధంగా ఫైన్ కూడా ఇంపోజ్ చేసింది, ఫైన్ కూడా కంపెన్సేషన్ కూడా పే చేయమని అడిగింది. సో బేసిక్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దే ఆర్ లివింగ్ ఇన్ ఖచ్చితంగా దే ఆర్ లివింగ్ ఇన్ అన్ ఇల్యూజన్ అండి. ఆఫీసర్స్ ఏమనుకుంటారంటే ప్రభుత్వాలు శాశ్వతం అనుకుంటాం మనం. ప్రభుత్వాలు శాశ్వతం లేదా ప్రభుత్వాలు చెప్పింది ద రైట్ టు రిమైన్ ఇన్ పవర్ ఈజ్ నాట్ ఇమ్మోర్టల్. ఎప్పటికీ ప్రభుత్వాలు అధికారంలో ఉండవు. నేను చాలాసార్లు చెప్పుకున్నా ఈ విషయం మీద. సో ఖచ్చితంగా ఆఫీసర్లు ఈ రోజు ప్రభుత్వాలు ఏం చేయమన్నా మనం చాలాసార్లు చీఫ్ సెక్రటరీ గారు కానీ, డీజీపీ గారు కానీ హైకోర్టు ముందరికెళ్ళి చివాట్లు తిట్టించుకుందో మనం చాలాసార్లు చూసాం. సో ఇప్పుడు ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో, ఎవరైతే ఆఫీసర్లు దీనికి ప్రేరేపించారో, లేదా ఎవరైతే ఆఫీసర్లు ఇప్పుడు ఆయన ప్రివిలేజ్ మోషన్ లో పెట్టారో వాళ్ళందరి మీద కూడా ఈ రోజు చర్యలకి తప్పదు. సో ముఖ్యమంత్రి గారు చెప్పారనో లేదా ఇంకోటి చెప్పారనేది ఎలిగేషన్, బీట్ యాజ్ ఇట్ మే. సో ఆ ఎలిగేషన్ బేసిస్ మీద అయినా ఆఫీసర్లకి తప్పదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఫంక్షన్ చేస్తూ ఉన్నారు. ఆవిడ ఒక కేసుకి సంబంధించి 4 నెలల పాటు జైల్లో ఉండడం జరిగింది. ఏదైనా పొలిటికల్ బాసెస్ చెప్పినవి కరెక్టా, రైటా, రాంగా, రిటర్న్ గా అన్న వాటికి అప్రూవల్స్ ఉన్నాయా లేదు, అది లానా, అది లాఫులా, అన్లాఫులా, లీగలా, ఇల్లీగలా, అది విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ లానా, అవుట్ సైడ్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ లానా, లీగల్లీ కంప్లైంటా, లీగల్లీ నాన్ కంప్లైంటా, ఇవన్నీ చూసుకోకుండా ఆఫీసర్లు యాక్ట్ చేస్తే ఖచ్చితంగా దే విల్ కమ్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ఐపీసీ అండి. ఏవైతే సెక్షన్లు ఉన్నాయో, ఎందుకంటే ద మ్యాటర్ ఇస్ పెండింగ్ బిఫోర్ ద మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్, ద సుప్రీం కోర్ట్ ఇస్ సీజ్డ్ ఆఫ్ ది మ్యాటర్, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇస్ సీజ్డ్ ఆఫ్ ది మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ దీని మీద కండక్ట్ చేయాలని రఘురామకృష్ణరాజు గారు కొడుకైన భరత్ గారు దీని మీద ఖచ్చితంగా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టుకి వెళ్ళింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా ఒకటి ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రివిలేజ్ మోషన్ ని వీళ్ళు మూవ్ చేసి ఆ ప్రివిలేజ్ మోషన్ ని యాక్సెప్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క వర్జన్ ఏంది అనేది అడిగారు కాబట్టి ఇప్పుడు ఏదైతే వాళ్ళ వర్జన్ ఇస్తారో దట్ విల్ ఆల్సో బి సబ్జెక్టెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ జుడిషియల్ రిలేటెడ్ రివ్యూ అండి. 100%. ఎందుకంటే రేపు ఈ డాక్యుమెంట్స్ కూడా జుడిషియరీ పర్వ్యూలోకి వస్తాయి. ఇవి తీసుకున్నా కూడా రాకూడదని ఎక్కడా లేదు. నథింగ్ ఇస్ బియాండ్ జుడిషియల్ రివ్యూ. సో ఇది కూడా జుడిషియల్ రివ్యూలోకి వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఏమి అవుట్పుట్స్ మీరు ఏమి కామెంట్స్ చేశారు, లేదా ఏమి రిమార్క్స్ ఇచ్చారు, లేదా ఏం అబ్జర్వేషన్స్ చేశారు, లేదా మీరు ఏం ఒపీనియన్ ఇచ్చారు, లేదా మీ ఆఫీసర్లు ఆ రోజు అలా జరిగిందా, ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు, అసలు బేసికలీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారంటే సరే ఎగ్జిక్యూటివ్ హెడ్ గా గవర్నర్ గారు ఉన్నప్పటికీ, అదేవిధంగా మనకి గవర్నెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో చీఫ్ సెక్రటరీ గారు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు దీనికి బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారు తన రోల్ లేదని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని ఆయన అవైల్ చేసుకొని ఏదైతే ఎవరైతే ఆ రోజు నైట్ ఆయనకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, సరే ఇన్స్టెన్స్ తెలియక జరిగిందని అనుకుందాం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఇమీడియట్ గా లై డిటెక్టర్ టెస్ట్ ఎవరైతే ఉన్నారో, ఇన్ కేస్ ఆఫ్ కోర్స్ కోర్టు యొక్క పర్మిషన్ కావాలి, అవసరం అనుకుంటే కోర్టు పర్మిషన్ తీసుకోండి. కోర్టు పర్మిషన్ తీసుకొని లై డిటెక్టర్ టెస్ట్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆఫీసర్ లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే హూ ఆర్ బిహైండ్ దిస్ పర్టికులర్ అట్రాషియస్ యాక్ట్ అనేది బయటకు వస్తుంది. సో బయటకు వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారో తెలిస్తే ఆ పార్లమెంటరీ ప్రివిలేజెస్ చెప్పొచ్చు మీరు. అదేవిధంగా రేపు ఏదైనా కోర్టుకి చెప్పొచ్చు. సిబిఐ ఎంక్వైరీ ఎవరైతే ఆఫీసర్లు అబ్యూజ్ ఆఫ్ అథారిటీ, అబ్యూజ్ ఆఫ్ పవర్ చేశారో వాళ్ళకి చెప్పొచ్చు. సరే 124A లాంటి సెక్షన్ ఎందుకు పెట్టకూడదు ఇందాక క్లియర్ గా పెద్దలు చెప్పారు. సో 124A మీరు అబ్యూజ్ చేసింది వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హోల్ ఇష్యూ అయితే, ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ కస్టోడియల్ టార్చర్. Even a common man, it doesn't matter whether he is an MP, member of parliament, or a common man, none should be subjected to custodial torture. And custodial torture is antithesis to right to life and personal liberty, and right to dignity is inherent in right to life and personal liberty. The Honorable Supreme Court has held in a slew of judgments. That being the position of law, that being settled position of law, ila oka vyaktini teeskoni poyi మీకు అధికారం 124A అనే ఒక సెడిషన్ చార్జెస్ ఆయన మీద ఫాయిస్ చేసి కోర్ట్స్ ఆబ్వియస్లీ కోర్ట్స్ ఆర్ స్టిల్ దేర్.
Courts are certainly observing. You are under the radar of the courts, and courts will certainly take you to task as and when it is required. But the point that we need to understand is rule of law. మన యువతలో ఉంటుందండి, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని అన్నప్పుడు మన విశ్వాసం చూపుతా అన్న మీరు భారతదేశ రాజ్యాంగంలో 2 రైట్స్, ఒకటి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆర్టికల్ 19 clause 1 clause A, ఇంకో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండ్ ఆర్టికల్ 21. The right to dignity is inherent in it. Custodial torture is antithesis to it. There are a slew of judgments of the Honorable Supreme Court and respect to other high courts of various other states. So that being the position of law today, ఇలా ఒక వ్యక్తిని తీసుకెళ్లి చేస్తే ఖచ్చితంగా పార్లమెంటరీ ప్రివిలేజ్, ఇట్ ఫాల్స్ విత్ ఇన్ ది రెల్మ్ ఆఫ్ ది పార్లమెంటరీ ప్రివిలేజ్ అండి. అండ్ సర్టన్లీ ఈరోజు ఏదైతే ఆయన ఇన్వోక్ చేశారో ఖచ్చితంగా ఐ అప్రిషియేట్ రఘురామ కృష్ణరాజు గారు ఫర్ దిస్ పర్టికులర్ యాక్ట్ అండి. వీ హ్యావ్ టు, బికాస్ లా అబైడింగ్ సిటిజన్స్ గా ఉండాలి, అడ్హరెన్స్ టు లా అనేది ఉండాలి అని భావించి మనందరం. అలాగే మెలీషియస్ ప్రాసిక్యూషన్ ఉంది ఖచ్చితంగా. ఇఫ్ యూ హావ్ బీన్ మెలీషియస్లీ ప్రాసిక్యూటెడ్ బై సమ్ స్టేట్ ఆర్ బై సమ్ ఇండివిజువల్, ఆబ్వియస్లీ యూ హ్యావ్ ఎ రైట్ టు సీక్ ఫర్ మెలీషియస్ ప్రాసిక్యూషన్ అగేన్స్ట్ దట్ పర్టికులర్ ఇండివిజువల్. కానీ దిస్ ఈస్ ది క్లియర్ ఇన్స్టెన్స్ అండి. ఐ ఆల్సో అర్జ్ అపాన్ ఆల్ పార్లమెంటేరియన్స్ అండి, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ టు ఆల్సో establish a criminal liability against all those who indulge in malicious prosecution. Malimat committee recommendations ని మీరు జస్టిస్ మాలిమత్ కమిటీ రికమెండేషన్స్ ని మీరు కాగ్నిజెన్స్ లోకి తీసుకొని ఏదైతే క్రిమినల్ లైబిలిటీ మనం ఇన్వోక్ చేయండి, ఇల్లీగల్ డిటెన్షన్ కైనా కంపెన్సేషన్ అంటాం, మెలీషియస్ ప్రాసిక్యూషన్ లో కూడా సివిల్ రెమెడీ కంపెన్సేషన్ అంటాం. క్రిమినల్ లైబిలిటీ ఇన్వోక్ అయితే 48 hours పైన ఏదైనా పబ్లిక్ సర్వెంట్ కనుక బిహైండ్ బార్స్ ఉంటే, రిమాండ్ అయితే ఆటోమేటిక్ గా ఆయన సస్పెన్షన్ విల్ బి అట్రాక్టెడ్. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఇంకోటి ఏంటంటే మూర్తి గారు, మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా చట్టాలు ఎన్ని చెప్పినా ఇంకోటి చేసినా ఈ రోజుకి పోలీస్ ఆఫీసర్ని మనం క్రిమినల్ గా లయబుల్ చేసేది చాలా తక్కువ ఇన్స్టెన్సెస్. కొంతమంది మాత్రమే అట్లాంటి అడ్వెంచర్ కూడా అడ్వెంచర్ ఇస్ ఫార్ దిస్ థింగ్, అట్లాంటి ఎండెవర్ చేయగలుగుతున్నారండి. అంటే బేసికలీ పోలీస్ ఆఫీసర్స్ అగేన్స్ట్ కి వెళ్ళాలంటే ఇంకేంటప్పుడు కేసులు వేస్తారో మా మీద అన్న భయం సొసైటీలో చాలా వైడ్లీ ప్రెవలెంట్. అది ఇట్స్ పర్వేసివ్, వైడ్లీ ప్రెవలెంట్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో రఘురామ కృష్ణరాజు గారు ఏదైతే ఎండెవర్ తీసుకున్నారో ఇన్ ఆర్డర్ టు గెట్ ది కేసెస్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ ఆల్ దోస్ హూ ఎలిజిడ్లీ అటాక్డ్ హిమ్ ఇన్ ది కస్టడీ. సో వాళ్ళందరికీ నేను ఆబ్వియస్ గా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను. ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో దే విల్ బి బ్రాట్ టు బుక్ అండ్ దే హావ్ టు రియలైజ్ ద సింపుల్ ఫ్యాక్ట్ బిఫోర్ ఐ రియలైజ్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ be you ever so high, the law is always above you, and the supreme law of the land, the Constitution of India, should be respected. Yes, Dr. Pullarao. So privilege notice respond అయింది లోక్ సభ సెక్రటేరియట్ కేంద్ర హోంశాఖకి ఆదేశాలు ఇచ్చిన 15 రోజుల్లో కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇవ్వండి మాకు అని ఏపీ గవర్నమెంట్ తో మాట్లాడి. ఇప్పుడు ఈవేళ మనం చూసింది ఏంటంటే ప్రొఫెసర్ శ్రీధర్ గారు చెప్పింది, లాయర్ ఉమేష్ గారు చెప్పింది, మొత్తం టోటాలిటీ ఆఫ్ క్రైమ్స్ కమిటెడ్ అని చెప్పారు. శ్రీధర్ గారు చెప్పింది ఏంటంటే కొన్ని సివిల్ కేసెస్ వేయాలి, కొన్ని క్రిమినల్ కేసెస్ వేయాలి, అది పెట్టారు. కానీ మీరు మనకు క్లియర్ గా కొద్దిగా నేరోగా వెళ్తే ప్రివిలేజ్ కమిటీ ఏం చేస్తారు ఇప్పుడు దాని గురించి మన కొద్దిగా అది ఏం చేస్తారు. ఇప్పుడు వారిద్దరు చెప్పింది చాలా వైడ్ ఎరే అవకాశం ఉన్నది. ఎవరైనా ఒక కానిస్టేబుల్ కనుక ప్రూఫ్ గా ఇస్తే మొత్తం హౌస్ ఆఫ్ కార్డ్స్ లాగా పడిపోతుంది అంతా ఒక్కరు. అది కాకుండా ప్రివిలేజ్ కమిటీ ఏంటంటే ఎంపీ నాకు అన్యాయం జరిగింది ఇలా చేశారని పెడితే ఫస్ట్ వాళ్ళు ఎగ్జామిన్ చేసి దాంట్లో కొంచెం మెరిట్ ఉన్నది అంటే ఒకటి హోమ్ సెక్రటరీకి పంపిస్తారు, లేకపోతే చీఫ్ సెక్రటరీకి పంపిస్తారు. అది జరిగింది. అది కూడా అక్కడ వాళ్ళు ప్రైమా ఫేసి దీంట్లో ఏదో ఉన్నది చెప్పగానే స్టేట్ గవర్నమెంట్ పంపించారు. స్టేట్ గవర్నమెంట్ ఏదో రిప్లై చేస్తారు, ఇదేం చేయలేదు అది చేయలేదు, ఇది ప్రివిలేజ్ కాదు. ప్రివిలేజ్ అనగానే ఎంపీ అండ్ డ్యూటీ ఎంపీగా చేయటానికి వీళ్ళు ఏమన్నా అడ్డం పెట్టారా? ఎంపీ పార్లమెంట్ హౌస్కి వచ్చినప్పుడు అడ్డం పెట్టారా? ఇందాక శ్రీధర్ గారు ఆ భీమ్ సింగ్ ప్యాంథర్ పార్టీ ప్రెసిడెంట్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఆయన గురించి చక్కగా చెప్పింది. ఆయన వెళ్ళలేవలేదు హౌస్. దట్స్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కొన్ని చాలా స్ట్రిక్ట్ అండ్ క్లియర్ గ్రౌండ్స్ ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి. అది రఘురామరాజు గారు తప్పకుండా ఆయన ఆలోచించి చక్కగా అవన్నీ పెట్టుకుంటారు. పూర్తిగా పెన్షన్ నేను చూడలేదు. అది బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. ఆయన మీటింగ్ వస్తున్నా ఢిల్లీ ఆఫ్ చేశారు. నియోజకవర్గానికి వెళ్తున్నాను ఒక మీటింగ్ కి, అది కూడా వస్తుందంటే ఆయన ప్రూఫ్ చూపెడతాలో వస్తారు. ఆయన డ్యూటీ యాజ్ అన్ ఎంపీ ఏం చేశారు ఆఫ్ చేశారంటే తప్పకుండా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ వస్తుంది. అది వాళ్ళు ఇప్పుడు హోమ్ సెక్రటరీకి వచ్చిన రిపోర్ట్
ఆ రిపోర్ట్ కమిటీకి పంపిస్తారు. కమిటీ ఎగ్జామిన్ చేసి ఎస్ బ్రీచ్ ఉన్నది అంటే అప్పుడు ఈ ఆఫీసర్లు ఒకళ్ళని పిలుస్తారు. అప్పుడే చాలా సీరియస్ సిచ్యువేషన్. ఆ స్టేజ్కి వస్తే ఎప్పుడైతే హోమ్ సెక్రటరీ పంపించిన రిపోర్ట్, హోమ్ సెక్రటరీ కూడా అది ఇది చూపెట్టి ఆ నేరో కన్ఫైన్స్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజ్, ఆ నేరోగా మనం క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, దీంట్లో క్రిమినల్ లయబిలిటీస్ ఉన్నాయి, సివిల్ కేసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అది వేరే విషయం. ఈ పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ పరిమితిలోకి వచ్చి నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే హోమ్ సెక్రటరీ కూడా కొద్దిగా సపోర్ట్ చేసి ఈ కమిటీకి వచ్చాక ఈ కమిటీ ఆ గ్రౌండ్ చూసుకుని కన్విన్స్ అవుతే వాళ్ళు సమన్ చేయొచ్చు. సమన్ చేసే అప్పుడు ఆఫీసర్ సమన్ చేస్తారు. ఐజీ చేయొచ్చు, చీఫ్ సెక్రటరీ చేయొచ్చు, ఎస్పీ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. ఆ స్టేజ్కి రావాలి. ఆ స్టేజ్కి వస్తే సాధారణంగా పార్లమెంటరీ ప్రివిలేజ్ ఏంటంటే ఒక ఎంపీని ఇలా చేశారు అనగానే ఆ సింపతి ఉంటుంది, ఆ టిల్ట్ కూడా ఉంటుంది ఏదో రకంగా. అయితే కానీ ఇవాళ అతను చూడకపోతే రేపు వాళ్ళ మీద ఎవరో వాళ్ళని తంతారు ఎక్కడో చోట. సో అది ఒక హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం కదా, ఇది ఒక హెర్డ్ ఇమ్యూనిటీ, మనం మని. సో తప్పకుండా ఆ సింపతి ఉంటుంది. ఎంతవరకు ఆ నోటీస్ వెళ్ళేటట్టుగా ఆయన పెట్టుకోగలరు, ఇన్ఫర్మేషన్ సంపాదిస్తారు, ఆయన చూపెట్టగలరు. తప్పకుండా లాయర్స్ అడ్వైస్ చేసిన ఆ ప్రివిలేజ్ బ్రీచ్ అవ్వింది, ఆయన డ్యూటీస్ చేయకుండా పార్లమెంట్ సభ్యుడిగా ఆయన విధుల నిర్వహణకి ఆటంకం కల్పించేలాగా చేశారనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. తర్వాత ప్రొఫెసర్ గారు చెప్పిన భీమ్సేన్ విషయంలో అసెంబ్లీకి వెళ్లకుండా చేశారండి, ఓట్ చేయకుండా చేశారు. అది కొన్ని బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కి కొన్ని స్పెసిఫిక్ గ్రౌండ్స్ ఉన్నాయి, కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. అది ఎంతవరకు బ్రీచ్ చేస్తారో ఆయన చూపెట్టాలి. ఇది నేను వెళ్తున్నా, నా లదాఖ్ చేశారు. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంకోటి కూడా విషయం. నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను అనే దానికి సుప్రీంకోర్టు కూడా 6 నెలల క్రితం 1 year ఏవో జస్టిస్ మిశ్రా కోర్టులో రాజస్థాన్ ఎమ్మెల్యేస్ వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయని రాజస్థాన్ స్పీకర్ ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా 20 మంది 30 మంది సచిన్ పైలట్ ఎమ్మెల్యేస్ నోటీస్ ఇస్తే కోర్టులో సుప్రీంకోర్టు జడ్జ్ అన్నారు, అయితే ఎమ్మెల్యేకి మామూలు వ్యక్తులకు ఉన్న పవర్ లేదా విమర్శించడానికి, ఎమ్మెల్యే కూడా విమర్శించవచ్చు కదా మామూలు వ్యక్తులు చేస్తే, అనగానే అప్పుడు ఆ కేసు విత్డ్రా చేస్తారు కాంగ్రెస్ పార్టీ. అందువల్ల మనం చూడవలసింది రాబోయే రోజుల్లో ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఏ రకంగా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ చూపెడితే చాలా సీరియస్ పరిణామాలు ఉన్నాయి. ఒక ఆఫీసర్ పిలవగానే వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళని తర్వాత ఖండిస్తారు, కండెమ్ చేస్తారు, స్ట్రిక్ట్ చేస్తారు, ఎనీథింగ్ ఇట్ కెన్ గో యాస్ ఫార్ యాస్ పాసిబుల్. సో మనం చూడవలసింది ఆ నేరో కన్ఫైన్స్ లో వస్తుందా లేదా, ఆయన ఎలా పెడుతున్నాడో ఆయన డాక్యుమెంటేషన్. పబ్లిక్ గా జరిగింది, పబ్లిక్ గా చూసాం, ఆ పార్ట్ అంతా చాలా వరకు అది కన్ఫర్మ్ అయింది. ఈ నేరో కన్ఫైన్స్ వస్తుందా లేదా అది మాత్రం చూస్తాం. ఉమేష్ గారు మీరు చెప్పండి. బేసికల్లీ మూర్తి గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ది లైక్ పెద్దపాటి పుల్లారావు గారండి, సో మీరు ఒకసారి చాప్టర్ 20 ప్రివిలేజెస్ కి సంబంధించింది లోక్సభ రూల్స్ కి సంబంధించింది మనం చూస్తే దానిలో రూల్ నెంబర్ 224 టాక్స్ అబౌట్ టు ఏ సర్టన్ ఎక్స్టెంట్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ డెఫినేషన్ నాకు తెలిసినంత వరకు దీనిలో ఇవ్వలేదండి ఈ పర్టికులర్ చాప్టర్ లో. బట్ వాట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఓవర్ హియర్ ఇస్, సో ద రైట్ టు రైజ్ ఏ క్వశ్చన్ బై ప్రివిలేజ్ షల్ బి గవర్న్డ్ బై ది ఫాలోయింగ్ కండిషన్స్ కొన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నేమ్లీ not more than one question shall be raised at the same sitting. At the same time, the question shall be restricted to a specific matter of recent occurrence. ఈ మధ్య కాలంలో జరిగిన occurrence మీద చెప్పాలి. And the matter requires the intervention of the house. The matter requires the intervention of the house. And a house యొక్క intervention is essential, sine qua non అంటాం మనం లీగల్ టర్మ్స్ లో, వెరీ ఎసెన్షియల్, ఇండిస్పెన్సిబుల్ అన్నప్పుడు మాత్రం. అంతేగాని మనం హౌస్ కి వస్తున్నప్పుడే చేయాలని ఇంటర్ప్రిటేషన్ ఉండొచ్చు, జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఉండొచ్చు. అండ్ దిస్ థింగ్ ద రూల్ పొజిషన్ ఇస్ ద రూల్ పొజిషన్ చూస్తే వైడ్ ఉంది, ఎక్స్పాన్సివ్ ఉంది. అంతేగాని హౌస్ కి వస్తున్నప్పుడే లేదా హౌస్ కి రానికుండా చేశారనేది మేబీ జడ్జ్మెంట్స్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డినైయింగ్. ఆయన పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్లకుండా చేశారనేది కూడా అదే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి. బికాజ్ నియోజకవర్గానికి వెళ్లకుండా చేశారన్నప్పుడు నేను చాలా బ్రాడ్ గా చెప్పాను ఉమేష్ గారు. Wide and expansive, sir. My only thing is I'm just trying to clear the air of suspicion. And if it exists, but the point is house కు వస్తున్నప్పుడనే కాదండి, ఎప్పుడైనా. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ దీనిలో క్లియర్ గా 224 లో గురించే మాట్లాడుతున్నాను. ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ది పర్టికులర్ లోక్సభ రూల్స్. The question shall be restricted to a specific matter of recent occurrence, and the third point here says the matter requires the intervention of the house. ఈ రెండు కనుక సాటిస్ఫై అయితే
222 కింద కానీ 225 కింద కానీ 225 కింద స్పీకర్ కెన్ అలాట్ సమ్ టైమ్ టు ది రెస్పెక్టెడ్ మెంబర్ అండి. మెంబర్ గా మనకి ఇచ్చిన తర్వాత రెస్పెక్టివ్ మెంబర్ కి ఒక పర్టికులర్ టైం ఇచ్చిన తర్వాత షార్ట్ డిస్కషన్ కోసం చేయొచ్చు. అట్ ద సేమ్ టైం హీ కెన్ ఆల్సో సమన్. అంటే కానీ మన హౌస్ కి వస్తున్నప్పుడైనా లేదు పార్లమెంట్ కి వెళ్ళనీకుండా ఉన్నప్పుడైనా భీమ్ సింగ్ కేసులో మేబీ ద కోర్ట్ వుడ్ హ్యావ్ టేకెన్ దట్ పర్టికులర్ interpretation, but the interpretation is it's open for interpretation. అక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయండి. అక్కడ రెండు I gave a very broad Yeah. thing. Yes. One of the Yeah. examples. Preventing him as functioning as an MP. అది కూడా ఆయన ఎలా పోర్ట్రే చేస్తారు, ఎలా ప్రజెంట్ చేస్తారు. పుల్లారావు గారు చెప్పిన ఉదాహరణలు, మన ఉమేష్ చంద్ర గారు చెప్పినవి కొన్ని ఉదాహరణలు. కానీ ఒక దాంట్లో ఇంక్లూడ్ అయిందే మరొకటి ఏంటంటే, భీమ్ సింగ్ కేసులో కానీ రఘురామరాజు కేసులలో కానీ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి, చాలా ఒక గౌరవనీయమైన సభ్యుడితో అగౌరవకరంగా వ్యవహరించడం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆయన దానివల్ల వేయలేకపోయాడా, పార్లమెంట్ పోయాడా లేదా అనేది కూడా వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒక ఎంపీని పట్టుకొని నువ్వు మామూలు థీఫ్, దొంగ, హంతకునితో కూడా ఈ ట్రీట్ చేయకూడని రీతిలో నువ్వు వ్యవహరిస్తే ఎట్లా అనేది. అక్కడ ఒక ఎంపీ యొక్క గౌరవాన్ని నువ్వు భగ్నపరిచిన తర్వాత ఆ ఎంపీ సగౌరవంగా తన వృత్తులను నిర్వహించలేడు, తన విధిని నిర్వహించలేడు అనేది అక్కడ క్రక్స్. ఇప్పుడు మనం ఉమేష్ చంద్ర గారు చెప్పింది ప్రొసీజర్, అది ఇవన్నీ ఉంటే తీసుకోవచ్చు. కానీ దానికి మూలమైంది ఏమిటి? నా గౌరవాన్ని. ఇప్పుడు ఇందిరాగాంధీ మీద ఏమిటి కేసు? ఆమె ఏమన్నది? పార్లమెంట్ ఏమనలేదే. కానీ ఆమె నేను వచ్చి నీ ముందు ప్రతిజ్ఞ చేసి నేను వాంగ్మూలం ఇవ్వను, నేను నీకు విషయం చెప్పను అని అనడం ఒక ధిక్కారం కిందికి వచ్చింది. అంటే ఏమిటి? ఒక హౌస్ పట్ల అగౌరవంగా చూడడం అనేది అక్కడ ప్రివిలేజ్ ఇష్యూ అయింది. పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా అగౌరవపరచడం ద్వారా ఆయన డిగ్నిటీని పాడు చేస్తే రేపొద్దున ఆయన ఎంపీగా ఆయన ప్రజలకు చేయలేరు కాబట్టి అది కూడా బ్రీచ్ అవుతుంది. మనమంతా ఇన్సల్ట్ చేయము రోజు వీధిలో అనుకోరు. అంటే ఒక వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి అనేదే ప్రివిలేజ్ అనేది అక్కడ. అందులో మనం వ్యక్తిత్వాన్ని గౌరవించేమో, ఆయనకు ఒక కుర్చీ వేయలేదు, లేదా ఆయనకి స్వాగతం సరిగా చెప్పలేదు, ఆయన వెయిట్ చేయించారు అనేది ఇష్యూ కానే కాదు ఇక్కడ. ఇక్కడ ఏమిటంటే నువ్వు తప్పుడు కేసు పెట్టి ప్రివిలేజ్ బ్రీచ్ లోకి వస్తుందా రాదా అనే టాపిక్ కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. దానికి డౌటే లేదు. ప్రివిలేజ్ కమిటీకి ఉన్న అధికారాలు ఏంటి, ఎవరిని సమన్ చేయొచ్చు, వాళ్ళకి అరెస్ట్ చేసే అధికారం ఉందా లేదా, అది పెద్దలు పుల్లారావుని అడుగుతున్నా. అదే ఇప్పుడు ఇదంతా ఎస్టాబ్లిష్ అయితే కమిటీకి వైడ్ పవర్స్ ఉన్నాయి, చైర్మన్ కి చాలా లాటిట్యూడ్ ఉన్నది, చాలా డిస్క్రిప్షన్ ఉన్నది. ఒక్క ఆఫీసర్ పిలవచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. హోమ్ సెక్రటరీకి ఇందాక ఒక విషయంలో కూడా ప్రొఫెసర్ గారు చెప్పారు, ఆ సాధారణంగా పోలీస్ మీద, అక్కడి పోలీస్ మీద డిపెండ్ అయిన హోమ్ మినిస్ట్రీని ఒక అబ్జర్వర్ పంపించమని చెప్పొచ్చు, చూసి రమ్మనొచ్చు, రిపోర్ట్ తెమ్మని చెప్పొచ్చు. ఎనీథింగ్ ఇక్కడ వైడ్ పవర్స్ ఉన్నాయి. అది ఎలా తీసుకెళ్తారు, ఎంతవరకు చక్కగా ఆయన ప్రయాణం చేస్తాడు, దాని మీద ఆధారపడి ఉంటారు. చైర్మన్ ఆ కమిటీకి చాలా మూడవ హౌస్ కూడా తీసుకుంటారు. మన ఎంపీని ఇందాక కూడా నేను చెప్పాను, మన ఎంపీని మన మెంబర్ని ఇలా చేసారా, మళ్ళీ కూడా రేపు చేయొచ్చు కదా, ఆ ఫీలింగ్ కూడా ఉంటాయి. ఆ జనరల్ ఫీలింగ్, ఎంత అవమానం చేశారా, ఇంత లెక్క లేకుండా చేశారా, అది కూడా ఉంటుంది. అది ఎలా తీసుకెళ్తారు, పవర్స్ ఆఫ్ వైడ్. అది ఏదైనా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఏదనుకుంటే అది అవుతుంది. అది ముందర యాక్షన్ తీసుకుంటా అనుకుంటే అది సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరినైనా పిలవచ్చు, చీఫ్ సెక్రటరీని పిలవచ్చు, ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా పిలవచ్చు. పిలిచి నువ్వు ఏం చేసావు అంటే దీంట్లో ఒక ఇమీడియట్ కొలాటరల్ బెనిఫిట్ ఏంటంటే, ఇంతవరకు వస్తుందా అని అక్కడ తప్పకుండా పోలీస్ అనుకుని ఉంటారు. ఆ రోజు ఎప్పుడైతే ఆయన కారు ఎక్కించి తీసుకెళ్లారో అదొక విజయంగా చేసింది. ఈవేళ ఇంతవరకు వస్తుందా, ఇది ఇలాగా అప్సెట్ అవుతుందా, అనుకోని కాన్సిక్వెన్సెస్ వచ్చినాయా, ఒక అనుకోకుండా జరిగింది కదా. అదేదో పికప్ చేసాం, అరెస్ట్ చేసాం, పట్టుకెళ్ళిపోయాం అనుకున్నారు, మళ్ళీ 48 గంటల్లో బయటకు వచ్చారు, ప్రివిలేజ్ మోషన్ కలిపారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా దీని బెనిఫిట్ ఏంటంటే పోలీస్కి వాళ్ళకి మెసేజ్. ఇక్కడ మీరు ఇష్టారాజ్యంగా చేస్తే అక్కడ పైన పరిణామాలు ఉంటాయి. ఆ పరిణామాలు ఎలాగెళ్తాయి? ఒక ఐజీపీ రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలా హీరో, చాలా పెద్దవాడు. ఆ ఢిల్లీ సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చినప్పుడు, హైకోర్టు దగ్గరికి వచ్చినప్పుడు, పార్లమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా తగ్గిపోతుంది ఆ సైజ్. ఆ సైజు, ఆ స్వాగర్ స్టిక్ అవన్నీ బయట పెట్టుకుని లోపలికి రావాలి. సో ఇది కూడా ఒక పెద్ద ఆయన కనుక పిలిస్తే ఆఫీసర్స్ ని ఒక పెద్ద సీన్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు వస్తుందా ఇలా చేస్తే, ఇలాగ అనుకోలేదే, మనకేం అవ్వదు, మనకి ఇమ్యూనిటీ ఉన్నది,
మళ్ళీ ఏం చేస్తారు, గవర్నమెంట్ మంది, మన ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు. అది మాత్రం తప్పకుండా ఈవేళ ఈ ఆలోచన అందరికీ వచ్చి ఉంటుంది. సో బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ చాలా Yes. వైట్, అది ఎలాగా ఇంటర్ప్రిట్ చేస్తారు, ఎలా చేసుకుంటారు, దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఆలోచించుకుని ఉంటారు రఘురామరాజు గారు. ఆ ప్రైమ ఫేసి దీంట్లో సబ్స్టెన్స్ ఉన్నది అన్నారు కాబట్టి హోమ్ సెక్రటరీకి పంపించారు, లేకపోతే హోమ్ సెక్రటరీకి పంపించారు కదా. సో లెట్ us see how it unfolds. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దల ముగ్గురికి కూడా. ఇది చర్చ మరింత మళ్ళీ